ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో ఎస్ దయాల్ ఎలాంటి రోల్ ప్లే చేశాడో మనందరం చూసాం. లాస్ట్ ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని లాంటి ఫినిషర్కి చెక్ పెట్టి ఆర్సీబీని స్ట్రైట్గా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లాడు. దీంతో ఎస్ దయాల్ సడన్గా హీరోగా మారిపోయాడు. కానీ లాస్ట్ సీజన్లో ఎస్ దయాల్ బౌలింగ్లో కేకేఆర్ ఫినిషర్ రింకు సింగ్ ఒకే ఓవర్లో 5 సిక్స్లు కొట్టాడు. మీకు గుర్తుందా? ఆ టైంలో ఎస్ దయాల్ మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. దీంతో అతను మంచం పట్టేశాడు, బాగా వెయిట్ లాస్ అయిపోయాడు. దానివల్ల ఆ టైంలో కొన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. ఆ సీజన్లో దయాల్ గుజరాత్ టైటన్స్ తరపున ఆడాడు. ఎప్పుడైతే ఒకే ఓవర్లో 5 సిక్స్లు ఇచ్చాడో గుజరాత్ టైటన్స్ 2023 సీజన్ స్టార్ట్ అవడానికి ముందు ఒక వేలం జరిగింది. ఆ వేలంలో ఎస్ దయాల్ వదిలేసుకుంది, కొనుక్కోలేదు. ఆ టైంలో ఈ ఆర్సీబీ 5 కోట్లు పెట్టి మరీ ఎస్ దయాల్ కొనుక్కుంది. అయితే ఆర్సీబీ దయాల్ అంత రేట్ పెట్టి కొనుక్కోవడం వల్ల ఇతన్ని ఎందుకు ఇంత రేట్ పెట్టి కొనుక్కుందా అని వెటకారం చేశారు. అతని కోసం 5 కోట్లు పెట్టడం దండగని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. కానీ అదే దయాల్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి చేరడంలో కీ రోల్ ప్లే చేశాడు. అలా విమర్శలు చేసిన వారితోనే శబాస్ అనిపించుకున్నాడు. ఈ సందర్భంగా కేకేఆర్ తో మ్యాచ్ లో దయాల్ 5 సిక్స్లు సమర్పించుకోవడం, దయాల్ని ఆర్సీబీ 5 కోట్లు పెట్టి మరీ కొనుక్కున్నప్పుడు వచ్చిన విమర్శల మీద అతని ఫాదర్ చంద్రపాల్ రియాక్ట్ అయ్యాడు. సిఎస్కే పై దయాల్ పర్ఫార్మెన్స్ చూసాక ఎమోషనల్ అయ్యాడు. పాస్ట్ లో దయాల్ పై వచ్చిన విమర్శలు గుర్తు చేసుకున్నాడు. తన కొడుకు మీద వచ్చిన విమర్శలు చూడలేక తన ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిందని చెప్పాడు. అతని ఫాదర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ లోనే ఒక వ్యక్తి ఎస్ దయాల్ ఇచ్చిన 5 సిక్స్ల వీడియో పెట్టి అతన్ని ఎగతాళి చేస్తూ ఒక మీమ్ షేర్ చేశాడు. ఆ మీమ్ లో ఏముందంటే, ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ కథ స్టార్ట్ అవ్వకుండానే ముగిసిపోయిందని ఉంది. అదొకటే కాదు, ఇలాంటి మీమ్స్ చాలా వచ్చాయి. వాటిని చూసి బాధ భరించలేక వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ లో తప్ప మిగతా అన్ని వాట్సాప్ గ్రూపుల నుండి ఎగ్జిట్ అయ్యారు. దయాల్ ఆర్సీబీ కొనుక్కున్నప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేశారు అని అతని ఫాదర్ చెప్పారు. ప్రస్తుతం తన కొడుకుని చూస్తే గర్వంగా ఉందని దయాల్ ఇదే ఆటతీరు కొనసాగించాలని కోరుకున్నాడు. ఆర్సీబీ మే 22న రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగబోతుంది.